వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను మానవులయందు రక్షకుడు దాయించేన్ పాప శాప రోగమెల్ల పారద్రోలెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను గాతించిన కాలమంత నన్ను బ్రోచెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను లోకమోహమంత కూడా తీసివేసినో పారలోక వాంఛనాలు కలుగజేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను పరిశుద్ధ జీవితము సాధ్యం చేసెను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా ఆత్మతోను సత్యముతో ఆరాధింతును కృప సత్యమంత నిండి ఉన్న ప్రభువా నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం నీవే సత్య జీవ మార్గం ఆది నిశ్చయం వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను అనుదిన జీవితము క్రొత్తదాయెను జీవిత సంవత్సరము లధికమాయెను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను ఇంక నేను నన్ను గన్న ప్రభుని వీడను వందనా వందనా సమాధాన ప్రభు నాకు స్తోత్రయాగమే స్తోత్రయాగమే వందనా స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసిందన్
స్తోత్రం స్తోత్రం క్రీస్తునకు మానవపూర్వక జీవకాలమంత కూడా స్తోత్రం చేసేదన్. స్తోత్రం 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 స్తోత్రయాగమే. 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రయాగమే. స్తోత్రయాగమే 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 స్తోత్రయాగమే. ప్రభు మన మధ్యలో ఉన్నారు గనక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ యొక్క పునరుత్థానపు దిన ఆరాధనలో ప్రభువే మనందరిను బలపరిచిన ఉన్నారు గనక స్తోత్రాలు చెల్లిస్తాం. పాటలు పాడుకొనుచుండగా ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడే మనందరి మీదకి బలముగా తన యొక్క ఆత్మవర్షమును కుమరించిన ఉన్నారు గనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. వాక్యం చెప్పుచుండగా ప్రతి వారి యొక్క హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడే వాక్యమును భద్రపరిచిన ఉన్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు యొక్క రహస్య రాకడ కొరకు సిద్ధపరిచి ఆయుత్తపరచుచున్నారు గనుక స్తోత్రాలు చెల్లిస్తాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు. అయా పాటల్లోనూ అయా నా తండ్రి అయా ఆరాధనలో నా తండ్రి మీరు ఉండమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ పరిశుద్ధాత్మ అభిషేకము నిండుకు కొమ్మరించడం అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయా వినగాల చెవులు నా తండ్రి ప్రతి ఒక్కరూ దయచం అడుక్కొనొచ్చు నా తండ్రి. వాక్యమని విత్తము నా తండ్రి విత్తబోచుండగా నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరు హృదయాల సారవంతమని నేలగా మార్చమని అడుక్కొనొచ్చు నా తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు నా తండ్రి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి ఆయుక్తపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటను పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 42వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 42వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. అందరం చప్పట్లు కొడుతూ
యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని సన్నిధిలో కుతూహలం ఆర్భాటమే నా యేసుని
యేసురాజు రానయుండే ఒక్క క్షణములోనే రూపాంతరముంది మహిమలో ప్రవేశించెదా. భూరధ్వనితోను దూతకేకతోను యేసురాజు రానయుండే ఒక్క క్షణములోనే రూపాంతరముంది మహిమలో ప్రవేశించెదా. కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే 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 నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ప్రభు మన మధ్యలో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారు గనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆర్భాటం సంకీర్తనం ఆధిపత్యం అధికారం రక్షణ కృతజ్ఞతాస్తుతులు మహత్యం శక్తి ఐశ్వర్యం జ్ఞానం బలం ఆరోపించు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా ఒడిలో పెట్టుకుందాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. తలలుంచుదాం, చేతులు జోడించి కన్నులు మూసుకొని దేవుని యొక్క వాగ్దానములలో వ్రాయబడిన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుందాం. ఈ యూట్యూబ్లో చూచుచున్న వారు కూడా కన్నులు మూసుకోండి, చేతులు జోడించండి. కన్నులు మూసుకున్నవారు ఓ పరిశుద్ధ తలలో ఉంచండి. పరిశుద్ధ గ్రంథాలు మీ ఒడిలో పెట్టుకోండి. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఆమేన్, నేను కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి హల్లెలూయా కృపా కనికరములు శుభము సమాధానములు ఓ మీ అందరి ఎడల మా అందరి ఎడల విస్తరింపబడునుగాక. దేవుడైన యెహోవా మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. యెహోవా తన సన్నిధి మీ మీద ప్రకాశింపచేసి మిమ్ములను కరుణించుదురుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి మీకు సమాధానం కలుగు చేదురుగాక. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ వందనాలు, ప్రభు స్తోత్రాలు, ప్రభు స్తోత్రాలు. ఒకరికొకరు మీరు మీ సహోదరుల వైపు సహోదరుల వైపు తిరిగి దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రభువుకు స్తోత్రములని బిగ్గరగా చెప్పుకోండి. ప్రతి సంవత్సరం దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన ఏర్పాట్లో ఉన్న పరిశుద్ధులు పాత నిబంధన కాలంలో ఏ ప్రకారంగా దేవుడు తమకు సెలవిచ్చిన ఆ ఉపవాస దినాన్ని ఆచరించాలి, ప్రతిష్ఠించాలి, దేవుని సన్నిధిలో బాకా వదాలి,
హెచ్చరిక నాదం సియోను కొండ మీద, సియోను పర్వతం మీద చేయాలి. జనములను సమకూర్చాలి, యెహోవాను బ్రతిమలాడుకోవాలి, ఇప్పుడైనా కన్నీరు విడవాలి, స్తన్యపానము అనగా పాలు తాగి పిల్లల్ని కూడా తీసుకొని రావాలి. ఈ సంగతులన్నీ మనం అనుసరిస్తూ గత అనేక సంవత్సరాలుగా ఆయన సన్నిధిలో ప్రతి సంవత్సరం మొదటి నెల అనగా జనవరి నెల 13వ దినమును, 14వ దినమును, 15వ దినమును ఉపవాస పండుగలుగా మనం ఆచరించటం దేవుని యొక్క కృపగాక మరేది కాదు. ఈ సంవత్సరం కూడా మనం ఒక సిద్ధ మనస్సు కలిగి, ప్రభు సెలవిచ్చారు, నీవు సిద్ధపడి నీ సమూహంను సిద్ధపరచుము అని. విత్ ఎ ప్రిపరేషన్, ఆయత్తమై నూతన సంవత్సరంలో ఉపవాస ప్రార్థన కొరకు మన మనస్సును స్థిరపరచుకుందాం. యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళే సమయంలో మనస్సును స్థిరపరచుకున్నారని మార్కు సువార్త ఉద్ఘాటిస్తుంది. మనం కూడా ఉపవాసం ఉన్నట్టుకు కూడా మనస్సును స్థిరపరచుకుందాం. మనస్సు మన స్వాధీనంలో ఉండదు. మన మనస్సు దేవునికి ఇస్తే మన జీవితమే ఆయన స్వాధీనంలో ఉంటుంది. మీ మనస్సులు దేవునికి ఇచ్చేయండి, ఆయన స్వాధీనంలో మీ ప్రాణాత్మ శరీరాలు ఉండిపోతాయి. ఎందుకు ఉపవాసం ఉండాలి? చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ద బుక్ ఆఫ్ జోవెల్, ప్రవక్త అయిన యోవేల్ గ్రంథం, చాప్టర్ 2 వర్స్ 15 and 16, 2వ అధ్యాయం 15-16 వచనాలు. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ప్రభు సెలవిచ్చిన సంగతులు మీ ముందు ఉంచబడుతున్నాయి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంచుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. అలాగున ఒక సిద్ధపాటు కొరకు ఉపవాస దినం చేయమని దేవుడు సెలవిచ్చారు. యోవేలు కాలంలో దేవుడు సెలవిచ్చిన ఆ మాట వెంటనే జనులందరూ అంగీకరించారు. కొంత టైం తీసుకుందాం అని వారిలో ఎవరికి ఆలోచన రాలేదు. ఎందుకంటే అప్పటికి దేశం యొక్క పరిస్థితులు చెడిపోయి ఉన్నాయి. దేశం పాడైపోయి ఉంది. చీడ పురుగులు, మిడతలు, పసర పురుగులు, గొంగలి పురుగులు పంటలు తినేసాయి. దీంతోపాటు దేవుని యొక్క ప్రజల శత్రువులు ఉత్తర దిక్కు నుండి బయలుదేరబోతున్నారు. ఉత్తర దిక్కునున్న గోగు, నేను నీకు విరోధిని అని అన్నాడు దేవుడు. గోగు ఎప్పటికీ దేవుని ప్రజలకు విరోధే. ఆ సైన్యం అంతా బయలుదేరుతున్నారు. మరి గోగు సైన్యమో లేకపోతే మరొక సైన్యమో వారు బయలుదేరుతున్నారు. ఇక పూర్తిగా దేశం లేకుండా చేయాలనే శత్రు యొక్క ఆలోచన. శత్రు ఎందుకు వచ్చాడు అనగా, మనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూస్తే అగ్ని ప్రాకారాలు దాటి శత్రు దేవుని యొక్క ప్రాకారాల్లోనికి ఎలా రాగలడు? రాజులు నియమించిన ఆ సరిహద్దుల్లో ప్రాకారాలు కట్టబడ్డాయి. అవి యెరూషలేము యొక్క ప్రాకారాలు. ప్రభు సెలవిచ్చారు, ఇక ప్రాకారాలు ఉండవు. యెరూషలేము చుట్టూరు పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని దాని చుట్టూరు ఉండునని మాట ఇచ్చారు. నివాసులు విస్తరించుచున్నందువలన ఇక ప్రాకారాలు ఉండవు. కాబట్టి నేనే దాని చుట్టూరు అనగా తన పట్టణమైన యెరూషలేము చుట్టూరు, తన దేవాలయం చుట్టూరు, ఆ పట్టణంలో నివాసం చేర్చున్న ఆయన ప్రజల చుట్టూరు నేనే అగ్ని ప్రాకారంగా ఉందునని
వారి మధ్యను నేను నివాసినై మహిమకు కారణంగా ఉందని ప్రభు మాటిచ్చారు. ఇదే యెహోవా వాక్ అన్నారు. మరి ఆ ప్రాకారాలు దాటి శత్రువు ఎందుకు వచ్చేసాడు లోపలికి, లేదా ఎందుకు రాబోతున్నాడు? తప్పించుకున్న వారి సీయోనులో నివాసం చేస్తారని ప్రభు సెలవిస్తున్నారు. తప్పించుకునే మార్గాన్ని దేవుడు వారికి చూపించారు. ఎప్పుడైనా కన్నీరు విడవమని చెప్పారు. యెహోవాను బతిమలాడుకొనుటకై చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 1:14 ద బుక్ ఆఫ్ జోవెల్లోనే, యోవేల్ ప్రవక్త గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. ది బుక్ ఆఫ్ జోవెల్ చాప్టర్ 1 వర్స్ 14. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను, దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగున ప్రారంభించబడింది దేవుని యొక్క ప్రణాళిక. తన ప్రజల ఉపవాస ప్రార్థన విషయమై ప్రవక్తను యోవేల్ని దేవుడు లేపారు. ఆ ప్రకటన విన్న దేశజనులందరూ ఒకే చోటుకు వచ్చి చేరారు. అదే మన క్యాలెండర్లో మనం ప్రింట్ చేసుకున్నాం. చదవబడుతుంది చూడండి. 1వ వచనం ద బుక్ ఆఫ్ జోయెల్ 2వ అధ్యాయం 1వ వచనం ఒక హెచ్చరిక. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఎందుకు దేవుని యొక్క ఏర్పాటు ప్రకారంగా ఈ 2022 సంవత్సరపు క్యాలెండర్లో మొదటి పేజీ ఈ ప్రకారంగా నైవేద్యాన్ని పానాన్ని ఆయన ఇస్తారని కూడా వ్రాయబడిన మాట ప్రకారంగాను, ఆయన శరీరం ఆయన రక్తం ఆయన ఇచ్చిచున్న మాట ప్రకారంగాను, ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఏ ప్రకారంగా ప్రభు సెలవిచ్చారో ఆ ప్రకారంగా చూడండి. సెంటర్లో యేసు ప్రభు యొక్క ఆ ఇమేజ్ పిక్చర్ని మనం వేసుకున్నాం. ఇటువైపు యాజకులు ఉన్నారు, అటువైపు బాకా ఊదేవారు ఉన్నారు, మధ్యలో ప్రజలు ఉన్నారు, కింద జనం ఉన్నారు. ఇలాగున ప్రతి అక్షరం జాగ్రత్తగా చదవండి. ఎన్నిసార్లు చూసినా క్యాలెండర్లో ఉన్న పరిశుద్ధాత్మని యొక్క విశేషమైన డిజైన్ ఏమిటంటే మరలా చూడాలనిపిస్తుంది. అలాగున సియోను కొండ మీద బాకానాదము హెచ్చరిక నాదం చేయుడి అన్నారు దేవుడు. 2:12 చదవబడుతుంది. ఇప్పుడైనా యెహోవాను బతిమలాడుకొనుడి అని అన్నారు. ఇప్పుడైనా అంటే అంత ప్రమాదం వచ్చేసింది కనుక చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దిక్కించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇది యెహోవా వాక్కు. అలాగున ఈ ఉపవాస దినము ప్రత్యేకింపబడింది. మీరు జాగ్రత్తగా ఉపవాసం ఉండండి. ఉపవాస ప్రార్థనలు దాన్ని ఏమంటారు, నామకార్థపు అలవాట్లుగా జరగకూడదు, మొక్కుబడిగా జరగకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండేటప్పుడు దేవునితో ఉండే అవకాశం దొరుకుతుంది. 2 విధాలుగా ఉపవాసం ఉండండి. ఈ ప్రార్థనలో 2 విధాలైన పద్ధతులు అవలంబించండి. మొదటిగా సమాజంతో అనగా సంఘంతో కలిసి ఉపవాసం ఉండండి. రెండోదిగా వ్యక్తిగతంగా ఉపవాసం ఉండండి. 3 గంటలకు వదిలేసిన తర్వాత సేవకునిగా నా అనుభవంతో మీకు చెప్తున్నాను, దూరం జరిగి ఆశీర్వాదం అయిపోయింది. అందరికీ వారి గృహాలకు వెళ్ళిపోతారు. కనీసం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చి, అలాగైనా లేకపోతే ఇంకొక అదనంగా ఒక అర్ధగంట టైం ఇస్తున్నాను, పోనీ 1 గంట అయినా దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా మీ కడుపు కాలే కొలది, మీ హృదయం కుమ్మరించబడే కొలది, మీ నోరు పలికే కొలది, మీ కళ్ళల్లోకి అంతరంగంలో నుండి బయలుదేరిన దుఃఖ ప్రవాహం కన్నీరుగా మీరు కార్చే కొలది విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. దేవుని బతిమలాడుకొనండి.
ఒంటరిగా దేవునితో ఉండండి. సమాజంతో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉండటం సాధ్యమవుతుంది. ఇతరుల మీద మన దృష్టి మరలకుండా ఉంటే, నేను మీతో చెప్తున్నాను, ఎప్పటి వరకైతే మన దృష్టి ఇతరుల మీద ఉంటుందో దేవుని మీద మన దృష్టి కాన్సన్ట్రేట్ అవ్వదు. మన దృష్టి దేవుని మీద కేంద్రీకరింపబడాలంటే ముందు లోకం మీద ఇతరుల మీద ఉన్న మన దృష్టి మరలాలి. వేరే తలంపులు రాకుండా మీరు గదిలోనికి వెళ్ళండి. యేసే చెప్పిన ప్రార్థన విధానం అదే. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి నీ తలుపులు వేసుకొని, గది తలుపులు అనగా హృదయపు తలుపులు వేసుకొని మీ పరలోకపు తండ్రికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారని అన్నారు. హృదయాలలో వేరొక తలంపులు వచ్చాయనంటే మీకు దేవుని మీద దృష్టి మరల్చడానికి సాతాను అభ్యంతరాన్ని కలుగ చేస్తున్నాడని మీరు గ్రహించాలి. 40 దినాలు మోషే ఒకసారి, మరొకసారి 40 దినాలు సీనాయి పర్వతం మీద ఆయన దేవునితో ఒంటరిగా ఉన్నారు. ఆ దినాలలో ఆయన ఏమీ తినలేదు అని అంటున్నారు ఆయన తన ప్రజలతో మాట్లాడుతూ. ఒకసారి చూద్దాం ఆ మాటను. నిర్గమాకాండము 34:28 పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. లూకా సువార్త 4:1-2 లూకా సువార్త 4:1-2. యేసు పరిశుద్ధాత్మ పూర్ణులై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా, దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. మన పితరులైన మోషే, మన ప్రభు అయిన యేసు అలాగున 40 దినాలు ఆ తర్వాత ప్రవక్త అయిన ఏలియా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి రాజుల మొదటి గ్రంథం 19:8 చదవబడుతుంది. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి 40 దినములు 2 సార్లు యేసుప్రభుల వారు 40 దినాలు, ప్రవక్త ఏలియా 40 దినాలు. ఎందుకు ఈ 40 అని మనం జాగ్రత్తగా గమనిస్తే, సాతాను కొన్నిసార్లు దేవుని ప్రజలను దూషించే ఆ టైం 40 రోజులు తీసుకున్నాడు. సామ్యుయేలు మొదటి గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 17:16 వ్రాయబడింది. సామ్యుయేలు మొదటి గ్రంథం 17:16 ఇలాగున సెలవిస్తుంది. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. 40 దినములు అతడు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చినని వ్రాయబడింది. ఆదికాండం 7:17. ఇక్కడ ఒక 40 దినాల గురించి దేవుని యొక్క వాక్యం మనకు ఒక విషయాన్ని తెలియపరుస్తుంది. ఆదికాండం 7:17. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 40 దినములు అని చాలా హెచ్చరికలు దేవుని యొక్క వేదవాక్యంలో మన కొరకు వ్రాయబడ్డాయి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అది ద్వితీయోపదేశకాండం 9:17.
18 కూడా చదవబడుతుంది. మరొకసారి 40 రోజులు మోషే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతులలో నుండి మీ కనుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి, మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి, మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. చాలా స్పష్టంగా వ్రాయబడింది. దైవజనులైన మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నారు. ఆయన ఏమీ తినలేదు, ఆయన ఏమీ త్రాగలేదు, ఆయన కొండ దిగలేదు. 3 రోజులు ఉపవాస పండుగలకి అసలు మందిరాన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది. కానీ అది మనకు సాధ్యపడదు ప్రాక్టికల్గా. కాబట్టి దేవుడు కొంత మనకు ఆ మినహాయింపు ఇస్తున్నారు. కాబట్టి ఈ 3 దినాలు చాలా ఖచ్చితంగా ఉండండి దేవునితో కూడా. యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ఉంటారని దేవుని యొక్క మాటలు తెలియపరుస్తున్నాయి. యేసు ప్రభువు వారు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను అప్పుడప్పుడు వెళ్ళి ఆయనను శోధించాడు, కానీ ఆయన ఎవరిని తీసుకుని వెళ్ళలేదు. దీని అర్థం ఏమిటంటే, మన బంధువులతో మన ఇంటి వారితో మన ఉపవాస ప్రార్థనకి రావాలి, కానీ మనతో పాటు మన యొక్క చెత్త చెదారాలు ఉంటాయే, సెల్ ఫోన్స్ ఇంట్లో పారేసిరండి. సెల్ ఫోన్స్ బీరువాలో పెట్టి లాక్ చేసి వచ్చేయండి. చెత్త చెదారాలు తీసుకుని రామాకండి. చెడు తలంపులతో, పనికి మాలిన విషయాలతో, అవునా, ఇక్కడ ఫోన్లో ఇక్కడ ప్రార్థనలో ఉంటూ వీలైనంత వరకు అవి చెత్త చెదారాలు ఎందుకు అంటున్నానంటే, దాంట్లో ఉన్న మంచి మాత్రమే వాడుకుంటున్నామా? నీ వ్రేళ్ళు రేపు సాక్ష్యం చెప్తాయి, నీ నోరు నీ చెవులు రేపు సాక్ష్యం చెప్తాయి. అది వాటి వలన నీకు ప్రయోజనం నిష్ప్రయోజనం శూన్యమే. శూన్యంలో ఉన్న దాన్నే దేవుడు సమస్తము చీకట్లో నుండి అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ సృజించారు సమస్తాన్ని. వెలుగులోనే సృజించారు సమస్తాన్ని. వెలుగు సంబంధులకు చీకటి విషయాలు ఏమాత్రం కూడా సరిపోవు. అలాగున ఏలియా ఒక్కరే నడిచారు 40 పగళ్ళు 40 రాత్రులు. ఆయన ఒక్కలే గుహలో ఉన్నారు. ఆయన ఒక్కలే హోరేబు పర్వతం మీద నిలబడ్డారు. ఆయన ఒక్కరే యెహోవా స్వరాన్ని విన్నారు. అలాగున గొలియాతు 40 రోజులు సవాళ్ళు విసిరాడు, తర్వాత కూలిపోయాడు. సాతాను కుప్పుకూలే ముందు సవాళ్ళు విసురుతాడు. దావీదు ప్రార్థనలు పూర్తయ్యాయి, దావీదు యొక్క స్తోత్రయాగాలు పూర్తయ్యాయి. సన్నని 5 రాళ్ళు మాత్రమే అతడు ఆధారం చేసుకున్నాడు, కానీ చిక్కంలో వాటిని ఉంచుకున్నాడు, కానీ అతని చేతిలో కర్ర వదిలిపెట్టలేదు. ఆ రాళ్ళు అతన్ని విడిచిపెట్టలేదు. అతడు యుద్ధ భూమిలో దేవుని యొక్క నామాన్ని స్మరించకుండా ఉండలేదు. గొలియాతుతో ఏ గొలియాతు నోరైతే మన దేవుడైన యెహోవా తండ్రిని దూషించిందో అతని ఎదుటే ధైర్యంగా ప్రకటిస్తున్నాడు, నా దేవుడైన యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారని. ఉపవాసం ఉండండి, సాతాను మీ చేతికి అప్పగించబడతాడు. కొన్ని సందర్భాల్లో మీరు ఒకవేళ సాతాను చేతికి లేదా వాని యొక్క పడిపోయిన ఫాలెన్ ఏంజిల్స్ దూతల చేతికి అప్పగించబడ్డారేమో. పూర్వపు మీ స్థితి ఈరోజు క్యాలెండర్లో ఉన్న వాగ్దానం ప్రకారంగా, ముందు ఉన్న ప్రకారంగా వాడిని నేను స్థిరపరచుదునని అన్నారు. పెళ్ళగించే దేవుడు కారు, స్థిరపరిచే దేవుడే. నీ మనస్సు స్థిరపరచుకుంటే నీవు స్థిరపరచబడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. 40 పగళ్ళు 40 రాత్రులు ఏకధాటిగా జలప్రళయం, ఆకాశం నుండి వర్షమై అగాధ ఊటల నుండి అవునా జలప్రవాహమై అది పైకి తన్నింది, కిందకు పడింది. కాబట్టి జనములు నాశనం అయిపోయారు. ఇలాంటి 40 దినాలు హెచ్చరికలుగా ఉన్నాయి. ఈ 40 రోజుల తర్వాత మోషే
ముఖకాంతి ప్రకాశించుచుండగా, చర్మం ప్రకాశించుచుండగా ధగధగమని ఆ మెరుపులాగా మోషే కిందకు దిగొచ్చారు. యేసు ప్రభుల వారు ఆత్మబలంతో తిరిగి గలిలయకు వచ్చారు. మీరు చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని చూసి జాగ్రత్తగా పరీక్షిస్తే ఏలియా ఈ 40 రోజుల ప్రయాణం వలన దేవుని స్వరం విన్నారు. యేసయ్య ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన వలన, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన వలన ప్రవక్త అయిన ఏలియా దేవుని యొక్క ఆ ప్రయాణం వలన దేవుని సన్నిధికి చేరారు. మోషే దేవుని యొక్క సన్నిధిలో ఆజ్ఞల్ని తీసుకున్నారు, మందిర రూపాన్ని చూశారు. ఈ 40 దినాల వలన సాతాన్ని యేసుప్రభుల వారు మరలా పారద్రోలి ఓడించి ఆత్మబలంతో తిరిగి వచ్చారు. మనం 40 రోజులు ఉండమని దేవుడు ఎక్కడ వ్రాయించలేదు. వారి పరిస్థితులను బట్టి వారు 3 రోజులు ఉపవాస పండుగ ప్రకటించారు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. వారి పరిస్థితులు అలాంటివి. ఆ పరిస్థితులను బట్టి ఉపవాస ప్రార్థన అలా ప్రకటించారు. 4:16. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 16. నీవు పోయి సుషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. కానీ ఎస్తేరు నశించలేదు. ఉపవాసమున్న ఎస్తేరు యొక్క పనికత్తెలు నశించలేదు. ఉపవాసమున్న యూదులు నశించలేదు. వారందరికీ మేలే తప్ప ఏ కీడు జరగనివ్వలేదు దేవుడు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. ఇవి వాక్యానుసారంగా 13వ దినం 14వ దినం ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయంలోనికి మనం వెళితే 11వ వచనంలో 13వ దినం అని వ్రాయబడిన మాట మనం చదువుకుందామా? రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో 1 దినముంది, అనగా ఆదారు అను 12వ నెల 13వ దినమంది. చాలండి. 9వ అధ్యాయం 18వ వచనం చదవబడుతుంది. షూషాను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. 21వ వచనం చదువుదాం. 9:21. ద బుక్ ఆఫ్ ఎస్తేర్. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూలుగుట మాని శుభదినము అనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆధారు నెల యొక్క 14వ దినము 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములను వారికి స్థిరపరిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు విందు చేసుకున్నారు. ఆత్మ సంబంధమైన విందులు మనం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా భోంచేస్తూ ఒకవైపు దేవునికి ఆహారం, అవును ఆయన చిత్తం జరిగిస్తాం ప్రభు అని మాటిస్తూ ఆయన చిత్తం చేస్తే ఆయనకి నైవేద్యం, ఆయనకి ఆహారం ఇచ్చినట్లే, ఆయన ఆకలి తీర్చినట్లే, రక్షణ పొందితే రక్షణ పొందని వారి కొరకు విజ్ఞాపన చేస్తే ఆయన దప్పిక తీర్చినట్లే, ఒకవైపు మనం జీవజల నదితో పరిశుద్ధాత్మ ప్రవాహంతో మనం సంతోషంగా ఉండి హల్లెలూయా ఆనంద ప్రవాహంలో త్రాగుతూ వాక్యమనే ఆహారాన్ని భుజిస్తూ అలాగున సంతోషంగా గడుపుటకు 3 దినాలు దేవుడు మనకు కృప చూపుదురుగాక. ఈ 3 దినాలు చాలా ప్రాముఖ్యమైనవి. అవి మూలుగులు మానిన దినమని వ్రాయబడింది. వారి దుఃఖ దినాలు సమాప్తములైన దినములని వ్రాయబడింది. వారు ఈ 3 దినాలు ఉపవాసం ఉండి ఉండకపోతే సమూలంగా కుటుంబాల జనమంతయు నాశనం చేయబడి ఉండేవారు. కాబట్టి మనం ఈ 3 దినాలు వాక్యానుసారంగా ఉందాం. వేద గ్రంథం సెలవిస్తున్న కొన్ని హెచ్చరికలను మనం తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే
యోనాతో దేవుడు చెప్పారు, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని. వెళ్ళి నీవు ప్రకటన చేయమన్నారు. నినివే పట్టణానికి వెళ్ళడం ఇష్టం లేని యోనా తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కాడు. యోనా కాలానికి ముందే దావీదు కాలం ఒకటి ఉంది. ఆ దావీదు కీర్తనలో వ్రాయబడింది, తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు అని. ఆహాబు దుర్మార్గుడైన రాజుతో కలిసి స్నేహం చేసి ఆ తర్షీషుకి ఓడల్ని పంపినప్పుడు ఆ ఓడలు బద్దలైపోయాయని వ్రాయబడింది. బద్దలైపోయిన ఓడల గురించి వ్రాయబడితే మనస్సాక్షి అవునా పాడైపోయిన వారై కొంతమంది బద్దలైపోయిన ఓడల వలె ఉన్నారని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరితో ఫోనుల్లో మాట్లాడకూడదు, ఎవరి విషయాలు దైవసేవకుల దగ్గర దాచిపెట్టకూడదు, ఎవరి విషయాల్లో దేవుని దగ్గర తేడాగా ఉండకూడదు. జాగ్రత్తగా గ్రహించి గమనించి ఇక మీదట తిన్న దెబ్బలు చాలు. వింటున్నారా వాక్యం? తగిలిన గాయాలు చాలు. సేవకులకి ఇక ఓపిక లేదు ఇంకా మిమ్మల్ని మీ ఆదుకోవడానికి, మీ కొరకు ప్రార్థన చేయడానికి. ఎందుకో మోషే చేతుల్ని అహరోను, రేపు టీంవార్ అవార్డులో అదే రాబోతుంది. అహరోను ఒకవైపు, హూరు ఒకవైపు ఆదుకున్నారు కనుక సేవకుల చేతుల్ని యేసు ప్రభులు వారు ఒకవైపు, పరిశుద్ధాత్మ దేవుడు ఒకవైపు ఆదుకుంటున్నారు కనుక ఏదో ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఓపిక తెచ్చుకుంటున్నాం. కానీ మరలా పడిపోమాకండి. మీరు జారిపోయిన స్థలం అగాధానికి త్రోతీసే ప్రమాదకరమైన హెచ్చరిక ఉన్న స్థలం అని గ్రహించండి. సరైన ప్రకారంగా ఉపవాసం ఉండండి. దేవుని సన్నిధిలో యోనా యొక్క అవునా ప్రయాణాన్ని దేవుడు మార్చిన విధానాన్ని మర్చిపోమాకండి. యోనాకి ఇష్టం లేదు అటు వెళ్ళటం. దేవుడు తీసుకెళ్ళి తీరారు. ఎందుకంటే దేవుడు అనుకున్నది జరగాలి. దేవుడు తన పనిని ఆపరు. దేవుడు నినివే పట్టణాన్ని రక్షించుకోవాలనుకున్నారు. ముందు ప్రకటన చేయాలి. వింటారా వినరా అనేది వాళ్ళ స్వాధీనంలో ఉంది. రక్షిస్తారనేది దేవుని యొక్క వశంలో ఉన్నది. వాళ్ళు విన్నారు. యోనా యొక్క ప్రయాణం తారుమారైపోయింది. యోనా యొక్క దిశను దేవుడు మార్చారు. నినివే పట్టణానికి చేప గర్భంలో నుండి ప్రయాణం చేయించి తీసుకుని వెళ్ళారు. ప్రశాంతంగా వెళుతున్న ఓడలో తుఫాన్ రప్పించారు. యోనాకి గ్రహింపు రాక నన్ను సముద్రంలో పడేయండి అనే మూర్ఖత్వంలో దిగజారి మాట్లాడినా కానీ దేవుడు యోనాని సముద్రం లోపల నుంచి ప్రయాణం చేయించారు. సముద్రం పైన చేయాల్సిన ప్రయాణం సముద్రం లోపలికి దిగజారు. దేవుని యొక్క మాటలు వినకపోతే అలాంటి శోధనలో నుండి వెళ్ళాల్సి వచ్చింది. దేవునికి లోబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేపతో దేవుడు చెప్పారు యోనాని మింగొద్దని. కాకులతో దేవుడు చెప్పారు ఆ మాంసం తినకూడదని. సింహంతో దేవుడు చెప్పారు ఆ గాడిదకి ఎలాంటి హాని చేయొద్దని. తెలుసా మీకు? ఆకాశమైనా దేవుని మాట వింటుందంట, భూమి అయినా దేవుని యొక్క మాట వింటుందంట, సృష్టి కార్యాలైనా వింటాయంట. ఆగిపోమంటే సూర్యుడు దేవుని యొక్క మాట విని యెహోషువ ప్రార్థన విని ఆగిపోయాడంట. నిమ్మలమైపోమంటే సముద్రము గాలి తుఫాన్ ఆగిపోయాయి. కానీ 5-6 అడుగులు ఎత్తులేని మనుష్యుడు మాత్రం దేవుని యొక్క మాటకు భయపడని కాలం ఇది. తన బలాన్ని నమ్ముకున్నాడో, తన ఐశ్వర్యాన్ని నమ్ముకున్నాడో, తన జ్ఞానాన్ని నమ్ముకున్నాడో వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ప్రసంగి అన్న మాటల ప్రకారంగా దేవుడు ఎలాగైనా కానీ యోనా యొక్క డైరెక్షన్ మార్చి నినివే ప్రజలకు ప్రకటన చేయించి వారి రాజు ఉపవాస దినాన్ని ప్రకటించి పశువులు కూడా నీళ్లు తాకుండా గడ్డి మేయకుండా సింహాసనం మీద నుండి దిగి గోనెపట్ట కట్టుకొని తమ చెడుతనతలు మానుకొనగా. స్తోత్రం చెప్తారా గట్టిగా? విజయవాడే కాదు, ఈ దేశము ఈ ప్రపంచమే కాదు. ఆ కాలంలో అవునా దుర్మార్గులైన మనుషుల వలన నినివే కూడా చెడిపోయింది. వాడు చెడునతలు మానుకున్నారు. ఉపవాసం ఉండి మీరు ఏం చేయబోతున్నారు? 31వ తారీఖు ఇంకా తీసుకున్న తీర్మానాలు నిలకడగా లేకపోతే, దుష్ట సాంగత్యాలు ఇంకా మరలుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడదని దేవుడు చెప్తే నువ్వు మాట్లాడకూడదు. వాళ్ళతో వెళ్ళకూడదని అంటే వెళ్ళకూడదు. అవి చూడకూడదంటే చూడకూడదు.
అలాంటివి చేయకూడదంటే చేయకూడదు, అంతే. మానుకొనగా 1,20,000 మంది నినివే వాసులను నాశనం చేస్తారని తీర్మానం చేసుకున్న దేవుడు వారి ఉపవాస ప్రార్థన విని వారి క్రియలు గమనించే దేవుడు. ఆకాశమందు యెహోవా ఆసీనుడై ఉన్నారు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నారని వ్రాయబడింది. భూలోకమందు యథార్థవంతులను బలపరచుటగా యెహోవా కనుదృష్టి భూలోకమంతటా సంచారం చేయుచున్నదని వ్రాయబడింది. యెహోవా యొక్క 7 నేత్రములు భూలోకములకు పంపబడ్డవని వ్రాయబడింది. నువ్వు ఎక్కడ తప్పించుకోగలవు? దేవుని ఎదుట మారు మనసు పొందు, నీ చెడు నడతలు మానుకో. యోనా కాలంలో రాబోతున్న ఉపద్రవం దేవుడు తప్పించినట్లుగా ఏదైనా ఒకవేళ ఆయన మనసులో ఉన్నట్లయితే ఆ ప్రార్థనకు ఆయన సంతాపడ్డారంట. దేవుడు అసలు పశ్చాత్తాపడనే రాయబడింది, ప్రొఫెసర్ సెలవిచ్చారు. అయినా కానీ ఆయన సంతాపడి పశ్చాత్తాపడి ఏ కీడు చేయాలనుకున్నారో నినివేకి అది చేయకుండా కాపాడారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. చాలా ప్రమాదాల్లో ఉన్నారు ప్రపంచపు పరిస్థితులు. మారదాం దేవుని యొక్క సన్నిధిలో. ప్రవక్త అయిన యోనా గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదవబడతాయి. మీ ముందు చదవబడుతున్న యోనా గ్రంథాన్ని చదువుతున్నాం. ప్రవక్త అయిన యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనము. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. కొన్ని చీకటి శక్తులు కూడా పనిచేస్తూ ఉంటాయి. మన గద్దింపు విని అవి లోబడవు. మనం ఏమనుకుంటామంటే ఇంత ప్రార్థన చేస్తున్నానని, అపోస్తులకే లోబడలేదు అవి. వాళ్ళతో పోల్చుకుంటే మనమే పాటుళ్ళం. వాళ్ళు గద్దిస్తున్నా వెళ్ళట్లా, వచ్చారు కొండ మీద నుండి కిందకి దిగారు అంతే. ఏమిటి అక్కడ ఏం జరుగుతుందని అడిగారు. ఆ తండ్రి వచ్చి చెప్తున్నాడు, అయ్యా చిన్నప్పటి నుండి వీడు నీళ్ళల్లోనూ తరచుగా అగ్నిలో పడుతున్నాడు, మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు, వాళ్ళ వల్ల కాలేదు. సేవకుల మీద అవునా నేరారోపణ చేస్తున్నాడు. యేసు ప్రభు వారు సేవకుల మీద నేరారోపణ ఎప్పుడు చేయనివ్వరు. సాతాను ఫిర్యాదే నేరారోపణ చేస్తూ ఉంటే ప్రశస్తమైన వస్త్రములను నీకు ధరింపచేయుచున్నానని అన్నారు. ఇతడు సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక అని చెప్పి ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కురివి వలె ఉన్నాడని ప్రభు గద్దించారు. ఎందుకు సాధ్యపడలేదు అని అతనికి చెప్పారు. ఎలా దయ్యాలు ఎల్లగొట్టాలి ఏకాంతంలో శిష్యులతో చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమన్నారు. శిష్యులతో పాటు యేసు ప్రభుని ఒకటిగా ఎంచుకున్నాడు ఆయన. నీ వల్ల అయితే ఈ అబ్బాయిని బాగు చేయనన్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు. అతడు ఏదో తీసుకొచ్చాడు కానీ శిష్యుల దగ్గరికి వేసే దగ్గరికి అతడు నమ్మలేకపోతున్నాడు. ఆ అబ్బాయిని చూస్తున్నాడు. అబ్బాయి నీళ్ళల్లో పడిపోవటం గుర్తుకొస్తుంది, అగ్నిలో పడిపోవటం గుర్తుకొస్తుంది. సమస్యల్ని చూస్తారు వాళ్ళు. సేవకుల మీద నేరారోపణ చేయకూడదు. వారు ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన చేయని సేవకులు కూడా ఉంటారు. కానీ విశ్వాసుల్లో ప్రపంచంలో ఏ సంఘంలో ఉన్నా కానీ అవి నామకార్థపు సంఘాలైనా, అవి పెంతికోస్తల్ సంఘాలైనా, నాన్ పెంతికోస్తల్ డినామినేషన్స్ అయినా, ఏ సేవకుల మీద ఫాదర్స్ అయినా బిషప్స్ అయినా
బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, మదర్స్ అయినా, అపోస్తులైనా, ప్రవక్తలైనా, సువార్థికులైనా, కాపరులైనా, ఉపదేశకులైనా, యాజకులైనా, యాజకురాలైనా, పనివారైనా, పనికత్తులైనా, దాసులైనా, దాసురాలైనా ఎవరూ నేరస్థాపన చేయడానికి సరిపోరు. దేవుడు దాన్ని అంగీకరించరు. దాని మీద చాలా తీవ్రంగా ఉంటుంది దాని ప్రభావం. సేవకులకి విరోధంగా మీలో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఈరోజే ఈ చెంప ఆ చెంప ఒంటరిగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తలిపేసుకొని కొట్టుకో గట్టిగా. మాట్లాడకూడదు, తలంచకూడదు, వాటి వినకూడదు. అది శాపమే. తర్వాత దీని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని అక్కడ జకరియా గ్రంథంలో వ్రాయబడింది, చదవద్దు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివి వలె ఉన్నాడు కదా అని అన్నారు. ఇక్కడ అన్నారు, నమ్ముట నీకు చేత కావట్లేదు, చేతకానోడా అన్నట్టుగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నారు. అబ్బాయిని తీసుకురమన్నారు. మూగమైన చెవిటి దయ్యమా అని అన్నారు. ఇక మీదట ఈ అబ్బాయిలోనికి రావద్దని, బాలునిలోనికి ప్రవేశించొద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నారు. ఆ దయ్యం పారిపోయిన తర్వాత శిష్యులు ఒంటరిగా వచ్చి ప్రభువుని అడిగారు, ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామనంటే, ఇటివి వదిలిపోవుట ప్రార్థన వలనను ఉపవాసం వలనను సాధ్యం కాలేదు అని అన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తులు ఈ సంఘాన్ని స్థాపించిన దైవజనులు అదే నేర్పించారు. పేసాదే, ఊలియకారికి విరోధమై నీ పేసాదే, సేవకులకి విరోధంగా నీవు మాట్లాడొద్దు. అప్పుడు నుంచి నా నోరు అదుపులోకి వచ్చేసేసింది. అలాగునా అపోస్తులైనా, దైవజనులైనా, ఆత్మీయ తండ్రి అయినా, గురువు గారైనా, ఈ సంఘాన్ని స్థాపించిన హౌస్ ఆఫ్ పెంతెకోస్ట్ ఫౌండర్ అయినా దేవరాజయ్య గారు అదే నేర్పించారు. ఏమన్నారంటే, ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, వారానికి ఒక్కరోజు చాలు. అలాగున దైవ సేవకులు అవునా నేర్పించిన క్రమంలో వారానికి 2, వారానికి 3 సార్లు కూడా అలాగున ఉండి 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 గత అనేక సంవత్సరాలుగా ఉపవాసాన్ని ప్రార్థన చేయుచుండగా దూరం నుండి యేసుక్రీస్తు పేరిట దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మా లోపల ఉన్నవారు, మీ లోపల ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే బలవంతులు కనుక చీకటి శక్తులు పడిపోతున్నాయి. హల్లెలూయా. చేతబడి శక్తుల నుండి అనేక వందల వేల మంది విడుదల పొందుతూనే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. మీరు కూడా ఉపవాసం ఉండండి. ఈ 3 దినాలు సరైన ప్రకారంగా దయ్యాల మీద దేవుడు మీకు అధికారం ఇవ్వబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. 1, ఆయన నామంన దయ్యాలు పారిపోతాయి. 2వది ప్రార్థన వలన. చదువుదాం 9:29 మార్కు సువార్త 9:29. ప్రార్థన వలన దయ్యాలు పారిపోతాయి. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. అది ప్రార్థన వలనను ఉపవాసం వలనను. కింద చదవండి మాట, ఫుట్ నోట్స్లో వాట్ ఈజ్ రిటర్న్. ఉపవాసం వలనని. అందుకని ఉపవాసం ఉండండి. మీకు విరోధంగా ప్రార్థన శక్తులు, అవునా, ప్రార్థన పరుల యొక్క శక్తి మీ శక్తిగా మారుతుంది. అందరూ కలిస్తే తాడు 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 కడితే బలంగా ఉంటుంది. కట్టెలు 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 తీసుకొచ్చి పేరుస్తే అవునా అగ్ని జ్వాలలు రేగుతాయి. బొగ్గులు 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 ఎక్కువ వేస్తే అవునా ఆ మంట, ఆ సెగ వేడి వేరే విధంగా ఉంటుంది. చేతులు 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 కలిస్తే ఆ మానవహారం చాలా పెద్దదిగా ఉంటుంది. మనస్సులు కలిస్తే ఇంకా విస్తారంగా కృప కలుగుతుంది. 2022 కూడా దేవుడు మనకు జయమిచ్చే సంవత్సరంగా మార్చుట కొరకే దేవుడు 3వదిగా మాట్లాడుతున్నారు. ఆ కాలంలో ఆ రాజుగారికి యుద్ధం చేయడానికి శక్తి లేదు. ఎందుకనంటే ఒకవైపు నుండి యుద్ధం వస్తే ఓడించేయగలడు. 4 వైపుల నుంచి యుద్ధాలు వచ్చేటప్పటికి 4 వైపుల 4 దిశల యుద్ధాలు. ఉత్తర దిక్కున ఒక సైన్యం, దక్షిణ దిక్కున మరొక శత్రువు, 3వ తూర్పు దిక్కున మరొక సైన్యం, 4 వైపున యుద్ధ పంక్తులు. 4 వచ్చేస్తే ఏం చేశాడు? ఏం పర్వాలా, సైన్యాన్ని 4 భాగాలు చేద్దాం అని అనుకోలే. మనం 4 దిక్కులుగా వెళదాం అనుకోలే. యెహోవాను ఆశ్రయించుటగా యూదా దినముల యూదా వారిలో ఉపవాస దినాన్ని ప్రకటించాడు. యెహోషాపాతు దేవుని ఆశ్రయించారు. యుద్ధంలో దేవుడు జయమిచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శత్రువులు వారిని వారే పొడుచుకోవటం వింటున్నారా? నీ శత్రువు తనను తానే పొడుచుకునేటట్టు చేశారు దేవుడు అక్కడ. వచ్చే వారంలో ఈ 13, 14, 15 తారీఖుల్లో ఈ ప్రకటనలు మనం విందాం. 4వదిగా
పరిశుద్ధ గ్రంథం మనం జాగ్రత్తగా పరీక్షించి చూస్తే ఈ ఉపవాస దినముల వలన ఆ సూషను సంస్థానాలన్నిటిలో, సూషన్ కోటలోనూ ఆ రాజుగారి కాలంలో ఉన్న ఇంచుమించు 127 సంస్థానాలని కొన్ని గ్రంథాల్లో వ్రాయబడింది. అన్ని చోట్ల యూదుల ప్రాణాలు కాపాడబడ్డాయి. కేవలం 3 దినాల ఉపవాస ప్రార్థన వలన రథాలు ఆగిపోయాయి, కత్తులు పడిపోయాయి, అవునా, ఆయుధాలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఏ శత్రువు అయితే ఉరికొయ్య తయారు చేశాడో ఆ శత్రువు ఉరికొయ్య మీదకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలందరూ హతమైపోవాలి. రెండవదిగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని సాక్షిగా నిలబడుతున్న మొర్దెకై అనే వ్యక్తి నాశనం అయిపోవాలి. అతని కొరకు ఉరికొయ్య, జనముల కొరకు యుద్ధాలు చేసే రథాలు, ఖడ్గాలు, గుర్రాలు సిద్ధపరచబడ్డాయి. అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఎందుకంటే మొర్దెకై ఉపవాసం కానీ చేయకపోతే, ఎస్తేర్కి లోపల వార్నింగ్ కానీ పంపించిండకపోతే, లోపల ఎస్తేరు కూడా చేస్తుండేది కాదు. బయట మొర్దెకై చేస్తే ఏం ప్రయోజనం అయ్యేదే ఏమో తెలియదు మనకి. నువ్వేం మాత్రం ఉంటాం, ఏం పర్వాలా, నువ్వు చేయలేదా సహాయం, వేరొక దిక్కు నుండి మాకు సహాయం కలుగుతుందని అన్నారు. హల్లెలూయా. మందిరం కొరకు ఇప్పటి వరకు సహాయం అందలా. సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం, అవి మారిపోతూ వస్తున్నాయి. అయినా కానీ ఇంతవరకు సహాయం అందలేదు. వారు అందించకపోయినా వేరొక దిక్కు నుండి దేవుడు సహాయం అందిస్తారు. హల్లెలూయా. దేవాలయంకు పునాది వేయబడిందని చెప్పింది సేవకులు కాదు, దేవుడు. దేవాలయం కట్టబడుతుందని ప్రకటించింది దేవుడు. ఎవరు వచ్చి పలకరించినా, ఎవరు సహాయం చేయకపోయినా, ఎవరు వాడుకుని అవునా సంఘాన్ని వదిలేసినా దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా వెళ్తుందో వర్తమానం రాజు దగ్గరికి వెళ్ళబోతుంది. హల్లెలూయా. మొర్దెకై యొక్క రోషం అది. నువ్వు సహాయం చేస్తే అంతా, చేయకపోతే అంతా. యూదులకు సహాయంను విడుదలను వేరొక దిక్కు నుండి వచ్చును. ఏ దిక్కు వైపు చూస్తున్నాడు ఆయన? పరలోకపు దిక్కు వైపు. దావీదు చూశాడు కదా, ఆ దిక్కు వైపు చూస్తున్నాడు మొర్దెకై. వచ్చేసారు దేవుని యొక్క అవునా సన్నిధికి దేవుడు. ఒకవైపు ఎస్తేర్ దగ్గరికి శుభవార్త, మరొకవైపు మొర్దెకై దగ్గరికి యూదులందరి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఉరికొయ్య మీద శత్రువు వ్రేలాడుతూ ఉన్నాడు. తన ఇల్లు పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, అవునా, సమస్తం పోగొట్టుకుని హామాన్ అనే శత్రువు మొర్దెకై ఏలాడుతూ ఉంటే చూడాలనుకున్నవాడు ఇప్పుడు వ్రేలాడుతూ ఉన్నాడు. నాలుక బయటకు వచ్చేసింది. చేతులు కాలు వెనకాలు కట్టేసేసారు. చేతులు. హామానికి నాశనం జరిగింది, నష్టం జరిగింది. యూదుల శత్రువులందరికీ నష్టం జరిగింది. దేవుని యొక్క ప్రజలందరికీ క్షేమం దేవుడు కలిగించారు. మీ కుటుంబాలకు నష్టం చేయాలని సాతాను ఎన్ని విధాలైన తంత్రాలు చేసినా ఈ 3 దినాలు ఉపవాస పండుగలో సాతాను తంత్రాలన్నీ దేవుడు తారుమారు చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమీ తినకుండా దేవుని సన్నిధిలో ఉందాం. కడుపులు కాల్చుకొని దేవుని బ్రతిమలాడుకుందాం. హామాన్ అనే సాతాను నాశనం అయిపోవాలి. వాడు లయమైపోవాలి. లయకర్త లయమైపోవాలి. శత్రువుల యుద్ధాలు ఆగిపోవాలి. కత్తులన్నీ నిర్వీర్యమైపోవాలి. యూదుల ప్రాణాలు ఆ రోజు కాపాడిన దేవుడు అక్కడ మొర్దెకైని ఘనపరిచారు. మనల్ని దేవుడు ఘనపరచాలంటే ఆయన దగ్గరికి రండి. ఆయన తప్ప ఎవరు కొమ్ము ఎత్తలేరు. ఆయన తప్ప ప్రాణాన్ని ఎవరు కాపాడలేరు. ఆయన తప్ప ఎవరు కూడా నీ బలము చేత, ఏ శత్రువు కూడా తన అధిక బలం చేత తప్పించుకొని లేడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు. ఏ సేనాధిపతి కూడా తన విశేషమైన బలము చేత తప్పించుకొని లేడు. యుద్ధములో ఇదిగో నీవు నా తలను కాయదువు, రక్షణ యెహోవాది. హల్లెలూయా. బల్యమును తెగ నరుకువారును, యుద్ధములను మాన్పువారును, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువారును ఆయనే. ఆయన సెలవిస్తే తుఫాన్లు అయిపోతాయి. ఆయన దిగాడంటే యుద్ధ భూమిలో జయం ఆయన ప్రజలకు కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు జయం కలగాలి. హల్లెలూయా.
మీ ఉద్యోగాలలో, యూట్యూబ్లో చూస్తున్న వారి ఉద్యోగాలలో, ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, వ్యాపారాలలో, పొలాలలో, తోటలలో, చదువులలో, ఒమిక్రాన్ మీద, మా పరిచర్యల్లో, సంఘాలలో, మా సరిహద్దుల్లో, కుటుంబాలలో, అవునా, ఒమిక్రాన్ మీద, కరోనా మీద యుద్ధం చేయబోతున్న 3 రోజులు. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి గలవి. స్తోత్రాలే యుద్ధ ఉపకరణాలు. అవునా, ప్రార్థనలు, ఉపవాసమే, దేవుని బతిమలాడుకొనండి. మీ శత్రువుల మీద మీకు జయమిచ్చి మీ ప్రాణాన్ని ఆయన కాపాడుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా ఇవన్నీ వివరాలు మరలా 13, 14, 15 తారీఖుల్లో మనం విందాం. ఆఖరిగా ఇదిగో పెళ్లి కుమారుడు గదిలో నుండి, పెళ్లి కుమార్తె వచ్చే ముందే పెళ్లి కుమారుడు ఇదిగో అంతఃపురం నుండి బయలుదేరబోతున్నారు. చాలా తొందరగా గదిలోకి వెళ్ళిపోవాలి, చాలా త్వరగా సిద్ధపడాలి. అవునా, ఆ గదుల గురించి కూడా వినండి. రేపు 13, 14, 15 మెసేజ్లు జాగ్రత్తగా వినండి. మా తోటి దైవజనుల మెసేజ్లు కూడా యూట్యూబ్లో ఉంచబడతాయి. దేవుని చిత్తమైతే డైరెక్ట్ లైవ్ ఉంటుంది, లేకపోతే అది అప్లోడ్ చేయబడుతుంది ఏ రోజుకి ఆ రోజు. కానీ దేవుని యొక్క సన్నిధిలో జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీరు ఈ లేఖనాలన్నీ చూడండి. గదిలోకి వెళ్ళండి. నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న నీ తండ్రి చూచినట్లు నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమన్నారు. అవునా, దేవుని యొక్క వాక్యంలో కొన్ని గదుల గురించి రాయబడింది. షూనేమిరాలు ప్రవక్త ఎలీషాకు ఒక గది తన ఇంటి పైన గోడ మీద కట్టించి, అవునా, లేదా ఆ గది ఉన్నప్పుడు దాంట్లో బల్ల, పీట, దీపముంచి గది ఇచ్చింది. కాబట్టి ఆమె కుమారుడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులకు అక్కడ ఆతిథ్యం ఇవ్వబడింది. కాబట్టి అక్కడ మరణం కొట్టివేయబడింది. శిష్యులు వెళ్ళి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ దిగే వరకు స్తుతించారు, ప్రార్థించారు. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకం దిగొచ్చింది. ఆ అభిషేకం అక్కడి నుండి భూదిగంతాల వరకు అగ్నిగుండం, అగ్ని జ్వాలలు, అవునా, అలాగున ప్రచురిల్లాయి లేదా విస్తరించబడ్డాయి. ఆ గదిలో నీవు ప్రార్థన చేస్తే నీకు మేలు కలుగుతుంది. 3 దినాలు తీర్మానం చేసుకోండి. పెళ్లి కుమార్తె గదిలో నుండి బయలుదేరాలి. ఉపవాస ప్రార్థన ఒకవైపు మనకు ఏమిన్నారు, దుర్మార్గత నుండి, చెడున్నత నుండి కూడా మనం మారిపోయేటట్టు మనసు మారుస్తుంది. చీకటి శక్తుల మీద జయమిస్తుంది. ఆ తర్వాత మన శత్రువుల మీద జయమిస్తుంది. ఉరికొయ్య మన కొరకు సాతాను సిద్ధపరిస్తే వాడిని, వాని సంబంధికుల్ని దాని మీద వేలాడి తీసేటట్లు చేస్తుంది. కత్తులన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఆయుధాల బలాలన్నీ కూడా, అవునా, తగ్గిపోతాయి. రథాల వేగాలు తగ్గిపోతాయి. మీ వేగం పెరుగుతుంది. మీ ప్రాణాలు కాపాడబడతాయి. నలుదిక్కుల మీ శత్రువుల మీద మీకు జయం కలుగుతుంది. జయోత్సవంతో యెరూషలేమునకు దావీదు వచ్చాడంట, యెహోషాపాతు వచ్చాడంట. యేసయ్య జయోత్సవంతో గాడిద మీద కూర్చొని యెరూషలేముకి వచ్చారంట. అలాగే నూతన యెరూషలేము సియోన్కి జయోత్సవంతో మనం మరలాలి. హల్లెలూయా. మనస్సు స్థిరపరచుకొని వైఎస్ఆర్ కాలనీ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, కృష్ణా జిల్లాలో, విజయవాడ పట్టణంలో వైఎస్ఆర్ కాలనీ అనబడిన ఆ ప్రాంతంలో జక్కంపడి ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టబడిన ఆ స్థలాలలో యెహోవా వాగ్దాన క్షేత్రం అని పేరు పెట్టబడిన యెహోవా వాగ్దాన శిఖరం అని మన ఫోన్లో వస్తుంది. అది ఆ ప్రకారంగా ఆ పరిశుద్ధ స్థలంలో ఈ నెల 13, 14, 15 అనగా గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 9 వరకు. ఆ రెండో రోజు మళ్ళీ 14వ తారీఖు ఉదయం 9 నుండి 3, సాయంత్రం 6 నుండి 9. మూడో దినము 15వ తారీఖు ఇలాగున ఉదయం 9 నుండి 3 గంటల వరకు 3 దినాలు ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 12వ తారీఖు సాయంత్రం నుండి మరి సిద్ధపాటు ప్రార్థన ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం నుండి ఒక కొత్త ఒరవడికి నేను శ్రీకారం చుడుతున్నాను. అంటే అచ్చ తెలుగులో చెప్పాలని శ్రీకారం చుట్టడం అంటే ఒక కొత్త ఒరవడి. 3 దినాల పండుగలకు ముందు మొదటి రోజు సాయంత్రం నుండి ఆ 3 రోజులకి ముందే ఒక ఒరవడి. జూలైలో అలా ఉంటుంది, ఏప్రిల్లో అలా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్లో, డిసెంబర్లో ఇలాగున ఉండబోతున్నాయి. ఇక మీదట ముందు సిద్ధపాటు ప్రార్థన. మా టీం వారందరూ సమావేశం కాబోతున్నారు. జీసస్ టవర్ టీం, ఎల్డర్స్ టీం, ఇలాగున అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో వేడుకుందాం. మరణం చాలా బలమైనది, గుర్తుపెట్టుకోండి. శత్రు యొక్క ఆలోచన, వాని యొక్క ఆయుధం చాలా బలమైనవి. ఆ మరణం కొట్టివేయబడాలంటే, ఆ శత్రు యొక్క ఆయుధాలు నిర్వీర్యం చేయబడాలంటే
దేవుని యొద్ద నువ్వు వచ్చి నువ్వు ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటే మరణం, సాతాన్ యొక్క తంత్రాలు, ఆయుధాలు అన్నీ కొట్టివేయబడతాయి. అవి చాలా అవునా ఎక్కువగా ఆలోచన చేశాయి. టు రిమూవ్ యూ, సస్పెండ్ చేయడానికి కాదు, పూర్తిగా డిస్మిస్ చేయడానికి, నిన్ను అదృశ్యం చేయడానికి, నిన్ను కనుమరుగు చేయడానికి, నన్ను కనుమరుగు చేయడానికి, మనం భూమి మీద లేకుండా చేయడానికి, నిర్మూలం చేయాలని రాయబడింది బైబిల్లో. వాడు లేకుండా చేయాలి, జనం ఉండకూడదని. ఫరో ఆలోచన అదే, హామాన్ ఆలోచన అదే, సాతాన్ ఆలోచన అదే, ఫిలిష్తీయుల ఆలోచనలు అదే, అమాలేకుల ఆలోచనలు అవే. కానీ ఈ రోజు వరకు ఆ జనం విస్తరిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారి మీద దేవుని యొక్క నిర్ణయం బహు గొప్పది. అయినప్పటికీ దేవుడు తనను బతిమలాడుకోనమని ఆయనే చెప్పారు. సియోనులు బాకా ఓదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద బాకా ఓదుడి, ఇప్పుడే నన్ను కన్నీరు విడిచిచ్చు నన్ను బతిమలాడుకొనుడి, దేశంలో పెద్దలను సమకూర్చుడి, పాలు తాగి పిల్లల్ని తీసుకుని రండి. యెహోవాను బ్రతిమలాడుకుంటే మేలు కలుగుతుంది. 21 ఆశీర్వాదాలు వచ్చేసాయంట. 22వ సంవత్సరం 2022 అంతయు రాకడ వరకు ఎన్నో మంచి ఈవులు ఆయన తీసుకుని రాబోతున్నారు. కాబట్టి ఆయనను బ్రతిమలాడుకుందాం, తలలుంచుదాం, కనులు మూసుకుందాం. మన వెనుకల్లో దేవుడు తన మాటలను ఆశీర్వదించి ఆయన రహస్య రాకడ కొరకు, రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచి ఆయన ఎదుట నిలవబెట్టుదురుగాక. ఈ బాగలా కతు షందరమా కతు నమా దీక్లో తురిబి కమాతునా. అందరం లేచి నిలబడదాం. లెట్ us స్టాండ్ అప్. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా లెట్ us స్టాండ్ అప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 2 చేతులు పైకి ఎత్తుదాం. లార్డ్, వి సరెండర్ అవర్ సెల్వ్స్ టు యూ. ప్రభువా, నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం, స్వాధీనపరుచుకుంటున్నాం, నీ వశం చేయించున్నాం. 3 దినాలు ఉపవాస శక్తిని విడుదల చేయించి మీ దాసులైన మోషే సీనాయి పర్వతం మీద చేసిన ఉపవాస శక్తిని మాలోనికి పంపండి. మీ దాసులైన ఏలియా 40 దినములు నడిచిన శక్తిని మాలో విడుదల చేయించి, యేసయ్యా 40 పగలు 40 రాత్రులు మీరు ఉపవాసం ఉన్నారు అరణ్యంలో, శక్తిని విడుదల చేయండి. శిలువ మీద మీ ప్రాణత్యాగం చేసిన శక్తిని విడుదల చేయండి. మీరు కుమ్మరించిన పరిశుద్ధాత్మ శక్తిని విడుదల చేయండి. మేడగది మీద పరిశుద్ధాత్మ బలముతో నేను ఉపవాసం ఉండబోతున్నాను. మీ ప్రాణత్యాగపు శక్తితో నేను ఉపవాసం ఉండబోతున్నాను. మీ వాక్యపు శక్తిని విడుదల చేయండి. ఓ మాలా మీ పునరుత్థాన శక్తితో నేను ఉపవాసం ఉండబోతున్నాను. దుర్మార్గులు మరణిస్తున్నారు నాయన, వారిని తప్పించండి. తమ చెడు నడతలు మానుకున్నారు నాయన. నిన్నువే వాస్ చేతులెత్తి చెప్పండి. ఉపవాసం ఉండడమే కాదు, నా దుర్మార్గపు చెడు నడతలు మానుకుంటున్నాను ప్రభువా. చీకటి శక్తులు అగ్నిలో అగ్ని శ్రమలకు సూచన, నీళ్ళల్లో నీళ్లు శోధనకు సూచన పడివేస్తా ఉన్నాయి. ఇట్టి వదిలిపోవుట ఉపవాసం వలన, ప్రార్థన వలన, కన్నీటి వలన తప్ప మరి దేని వలన సాధ్యం కాదన్నారు ప్రభువా. కొన్ని శక్తులు మమ్మల్ని శ్రమల్లో, శోధనలు పడేస్తున్నాయి. వాటి మీద జయం మాకు ఇవ్వండి. చేతులెత్తి నలువైపులా యుద్ధాలు వచ్చేసాయి ప్రభా. యెహోషాపాతు కాలంలో అలాగున ఒకవైపు ఆర్థికలేమి ఒకవేళ ఉండొచ్చు, నీకు అసమాధానం ఒకవేళ ఉండొచ్చు, ఒకవేళ అప్పుల భారం, ఒకవైపు అనారోగ్యం, చేతబడి శక్తులు, ఏదున్నా కానీ జయోత్సాహంతో నీవు మరలబోతున్నావు. జయం విస్తారమైన కొలస్సుము దేవుడు నీ కొరకు సిద్ధపరిచారు. దేవుడు నీకు అవి ఇవ్వబోతున్నారు. నీ గిన్నె నిండి పొంగి పొరలబోతుంది. నీ గంప, నీ పిండి పిసుకు పెట్టు. ఓ నీ పిండి పిసుకు తొట్టి ఆశీర్వదించబడుతుంది. నీ పుడ్డులో నుండి ఓ నూనె ఉబకబోతుంది. నీ గానుగులకు పైగా కొత్త ద్రాక్షరసం పారబోతుంది, పొరలబోతుంది. నీ జనములు తిరిగి నీ ఎదుగు మరలి రాబోతున్నారు. నీ చెడ్డ పేరు
కొట్టివేయబడబోతుంది. నీ అవమానం సహించావు, ఇక మీదట నా జనులు సిగ్గుపడరన్న ప్రవచనం నీ విషయంలో నెరవేర్చబడబోతుంది. నీ గర్భం తెరవబడబోతుంది, నీ గర్భాలు తెరవబడబోతున్నాయి, వివాహాలు జరగబోతున్నాయి, ఉద్యోగాలు రాబోతున్నాయి, శాలరీస్ పెరగబోతున్నాయి, వ్యాపారాలు ఆశీర్వదించబడబోతున్నాయి, సరిహద్దులు విశాలపరచబడబోతున్నాయి, సమాధానం స్థిరపరచబడుతుంది, దీర్ఘాయుష్కాలం ఇవ్వబడుతుంది, సుఖంగా ప్రసవించబోతున్నారు, పరీక్షలో జయం కలగబోతుంది. ఒమిక్రాన్ అనే శత్రువుకి ఉరికొయ్యే ఒమిక్రాన్ కరోనా దూరపరచబడబోతుంది. దేశానికి క్షేమం, దేశ ప్రధానికి క్షేమం, రాష్ట్రానికి క్షేమం, రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షేమం, ప్రపంచానికి క్షేమం, ప్రపంచంలోని పరిపాలకులకు క్షేమం, యూట్యూబ్లో చూస్తున్న మీ అందరికీ క్షేమం. మీ ప్రాణాలు, మా ప్రాణాలు, మన ప్రాణాలు ఆయన కలువరి కోటలు దాచిపెట్టబడబోతున్నాయి. 3 దినాలు ఉపవాసం ఉంటారని తీర్మానం చేయండి. దేవుడిట్టి కృపను మనకు దయచేసి పెళ్లి కుమారుడైన యేసు మధ్యాకాశానికి వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె సంఘంగా మనల్ని ఆయన ఎదుట నిలబెట్టుదురుగాక. చేతులు జోడిద్దాం, కూర్చుందాం, మర్దమోకాల మీద కూర్చుందాం, కుర్చీల మీద కూర్చుందాం, చేతులు జోడిద్దాం, చేతులు మాత్రం జోడిద్దాం. యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా కనులు మూసుకుందాం, ఎవరి వైపు చూడొద్దు, ప్రార్థన చేసుకుందాం. అగరుడా మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాల తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా మీ దాసుల నోటి నుంచి నా తండ్రి ప్రభు మీ లేఖనాలు బయలుదేరిన తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా మీరు ఉండి మాట్లాడారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి నీవు సిద్ధపడి నీ సమూహమును సిద్ధపరచుమని చెప్పి సెలవిచ్చారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. నీ కుమారుడు సిద్ధపడిన తరువాత నా తండ్రి ప్రభు అయా సంఘాన్ని అంతటి నా తండ్రి సిద్ధపరచాలి తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే, అయా మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి అయ్యా మా ప్రజలందరూ చుట్టూ నా తండ్రి అగ్ని ప్రాకారమై ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. మరి నా తండ్రి ప్రభు వాడు ఎలా ప్రవేశించగలరు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. సాతాను నా తండ్రి ప్రభు వేచున్న ప్రతి ఒక్క ప్రాకారము నా తండ్రి నిర్మూలం కావాలి తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. ఉపవాసముండి నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి మేము కన్నీరు విడిచుచు నా తండ్రి ప్రభు మీ సన్నిధానములు అయా గోజాడుతూ అయా దుఃఖించుచు ప్రార్థిస్తున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. రేపు 13, 14, 15 తేదీలు నా తండ్రి ప్రభు అయా నా తండ్రి 3 దినాలు అయా ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. ఉపవాస ప్రార్థనలు నా తండ్రి ప్రభు అయా నా తండ్రి ప్రభు మా ప్రభుతో మేము మేము కనెక్షన్ అయి ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు మా ప్రభువుని మేము ఏకమై ఉన్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు ఏకమైన ఉన్న ప్రజల పక్షాన నా తండ్రి ప్రభు మీరు అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యము చేసే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. 40 దినములు నా తండ్రి ప్రభు రాజువే, అయ్యా నా తండ్రి ప్రభు అయా దావీదు ఉన్నాడు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. 40 దినములు నా తండ్రి ప్రభు ఏరియా ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. 40 దినము నా తండ్రి ప్రభు రాజువే, అయ్యా నోహవు దినములు నా తండ్రి ప్రభు రాజువే జన ప్రయాణములు జరిగింది తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా 40 రాత్రి పగలు నా తండ్రి ప్రభు అయ్యా మోషే మీతో ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. 40 రాత్రి పగలు నా తండ్రి యేసు ప్రభు ఉన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమైతే నా తండ్రి ప్రభు 3 దినాలే ఉంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా 40 దినములతో నా తండ్రి ప్రభు అయ్యా సమానం చేయమని వేడుకొని వచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎస్తేరు కాలములు నా తండ్రి ప్రభు రాజువే, అయ్యా నా తండ్రి ప్రభు మొర్దెకై ఉపవాసం ఉన్న అయ్యా ఉపవాసంతో నా తండ్రి ప్రభు మొర్దెకై నా తండ్రి ప్రభు రాజువే అయ్యా చెప్పిన మాటను బట్టి నా తండ్రి ఎస్తేరు అయ్యా ఉపవాసం ఉంది తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా ఎస్తేరు ఉపవాసం ఉండటం వల్ల నా తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి ప్రభు అయ్యా అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మొర్దెకై జీవితంలో నా తండ్రి ప్రభు అయ్యా క్షేమం కలిగింది తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము కూడా నా తండ్రి ప్రభు 3 దినాలు నా తండ్రి ప్రభు మీ సన్నిధానములో ఉపవాసము నా తండ్రి ఉంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మా జీవితములు నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి మేలు కలగల తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. మేలు కలుగుటకు నా తండ్రి మీరు అయ్యా కృప చూపించమని అడుగుకొని వచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే అయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రార్థన వలన నా తండ్రి ప్రభు
వాటి విషయం నా తండ్రి ప్రభు ప్రార్థన వల్లనే జరుగుతుంది అని చెప్పారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. సేవకుల మీద ఎటువంటి నిదానం అయ్యా ఎవరు మోపకూడదు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు ఈ శ్వాసలకైనా కూడా నా తండ్రి ప్రభు ఇతరులకి ఎవరికైనా కూడా అది అయా ఇబ్బందే కలుగుతుంది తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు అయా మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని కొనుచ్చిన దీవించమని కొనుచ్చిన అంతనే మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మొర్దెకైది అయ్యా జీవితము నా తండ్రి ప్రభు రాజువే అయ్యా యూదులందరికీ నా తండ్రి అయ్యా క్షేమం కలిగిందని మీకు స్తోత్రాలు రాజా. హామాను నా తండ్రి ప్రభు ఉరి కొయ్యి మీద ఎలాడపడ్డాడు తనే మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే హామాను లాంటి జీవితము నా తండ్రి ఎవరికీ లేకుండా చేయమని అడుగుకొనొచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మొర్దెకై జీవితం నా తండ్రి ప్రభు ప్రతి ఒక్కరి దైత్యముడు కొనొచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే మేమందరము నా తండ్రి అయ్యా నూతన యెరూషలేముకు సియోనుకు వెళ్ళాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి సియోనుకు నూతన యెరూషలేముకు వెళ్ళుటకు నా తండ్రి మీరు కృపాద్వారాలు తెరిచిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మేమందరము నాకు అయ్యా మేమందరము నా తండ్రి వెళ్ళుటకు నా తండ్రి మీరు కృపాద్వారాలు తెరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నట్టు కొనొచ్చిన అంతని మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు రాజువే మీకు స్తోత్రాలు. ఈ నెలంతయు సంవత్సరం అంతయు నా తండ్రి ప్రభు మా బిడ్డలు ఆశీర్వదించబడాలి దీవించబడాలి తండ్రి మీకు స్తోత్రాలు రాజా. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మొదటి ప్రకటన ఈ నెల 13వ దినము అనగా గురువారము 14వ దినము, శుక్రవారము 15వ దినము, శనివారము భారతదేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణానికి దగ్గరలో జక్కంపూడి ఇందిరమ్మ ఇల్లు అనబడిన వైఎస్ఆర్ కాలనీలో యెహోవా వాగ్దాన క్షేత్రంలో హౌస్ ఆఫ్ పెంతెకోస్తు మందిరంలో మందిర ఆవరణాల్లో క్రైస్ట్ హాల్లో యేసుక్రీస్తు ఆరాధన విజయోత్సవములు, పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధనలు, సంపూర్ణ ఉపవాస పండుగలు 3 దినాలు జరగబోతున్నాయి అని ప్రకటిస్తున్నాము. ఇవి ప్రారంభించబడే ముందే 12వ తారీఖు బుధవారం సాయంత్రం నుండి 6 నుండి 9 వరకు ఒక సిద్ధపాటు ప్రార్థన జరుగుతుంది. దానికి కూడా సిద్ధపడండి. విశ్వాసులైన వారు కూడా రావాలి. హౌస్ ఆఫ్ పెంతెకోస్తు టీం అన్ని డిపార్ట్మెంట్ల వారు, జీసస్ టవర్ టీం అన్ని డిపార్ట్మెంట్ల వారు వారి డ్యూటీలు దిగిన తర్వాత అయినా కానీ సండే స్కూల్ టీచర్సు, పిల్లలు కాదు సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, కృపా టీం బాయ్స్ గర్ల్స్ అలా ఉన్న వాళ్ళు మాత్రం అన్ని డిపార్ట్మెంట్ల వారు, ఎల్డర్స్, ప్రభు కృపారాణితో పాటు సేవకులమైన మేము అందరం సమకూర్చబడబోతున్నాం. 12వ తారీఖు బుధవారం సాయంత్రం సిద్ధపాటు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రోజు భోజనం చేయొచ్చు అందరూ. 12వ తారీఖు ఉపవాసం కాదు. ఈరోజు రేపు సోమ మంగళ బుధ కడుపు నిండా భోజనం చేయండి. 3 దినాలు ఉపవాస పండుగల్లో టీ ఇవ్వబడుతుంది, కాఫీ ఇవ్వబడుతుంది, ఆ తర్వాత మజ్జిగలు ఇవ్వబడతాయి, మంచిలు తాగొచ్చు. 3 దినాలు వాక్యానుసారంగా ఖచ్చితంగా ఉపవాసం ఉందాం అని ప్రకటిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన స్లిప్పులు మీరే వ్రాసి తీసుకుని రండి. గుండ్రంగా 6 నెలలు జీసస్ టవర్ మినిస్ట్రీస్లో 24 గంటల స్తుతి ఆరాధన శిఖరంలో విజ్ఞాపన ప్రార్థన కృపాసనంలో ఈ 6 నెలలు మీరు రాసి తీసుకొచ్చే స్లిప్పుల కొరకు విజ్ఞాపన చేయబడతాయి. మీరే A3 లేదా A4 పేపర్ మీద గుండ్రని అక్షరాలతో మరి వ్రాసి మీ సమస్యలు తీసుకుని రావాలి. ఆ తర్వాత ప్రార్థన నూనె సీసాలు మీరే తెచ్చుకోవాలి, ప్రేయర్ ఆయిల్స్. ఆ తర్వాత వాటర్ బాటిల్స్, హాల్ టికెట్లు, మీ పిల్లల కొరకు పెన్స్, పెన్సిల్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చుకోండి. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి చిన్న పేపర్ మీద వారు ఏ క్లాస్ అది కూడా రాసి తీసుకొని రావచ్చు. మీరు అలాగున తీసుకొని రమ్మని ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం మరలా యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు, మధ్య వయస్కుల కొరకు, స్త్రీలు పురుషుల కొరకు హౌస్ ఆఫ్ పెంతెకోస్తు, జీసస్ టవర్ టీం, ఎల్డర్స్ టీం, క్రైస్ట్ పవర్ టీం, కృపా టీం, బాయ్స్ గర్ల్స్, సండే స్కూల్ టీం, యూత్ టీం అందరి కొరకు
ప్రపంచం కొరకు, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన పట్టణం కొరకు, మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారి కొరకు, మన పరిపాలకులందరి కొరకు చాలా ఎక్కువగా విజ్ఞాపనలు జరగబోతున్నాయి. గర్భిణీ స్త్రీల కొరకు, వివాహ కార్యాల కొరకు, సుఖప్రసవాల కొరకు, సమాధానం కొరకు, కొత్త ఉద్యోగాల కొరకు, మంచి ఉద్యోగాలు రాబడి పెరగాలని, మంచి జాబ్స్ రావాలని, వ్యాపారాల కొరకు అలాగ విజ్ఞాపన చేయబోతున్నామని ప్రకటిస్తున్నాను. ఆ తర్వాత ఒమిక్రాన్ కరోనా రాకుండా ఎక్కువగా విజ్ఞాపన చేయబోతున్నాం. ఒమిక్రాన్ కరోనా ప్రపంచం నుండి దూరం అవ్వాలి. మన ప్రపంచాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, పక్కన పొరుగు రాష్ట్రాల్ని దేవుడు కాపాడాలని ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ ఆయన సహవాసము ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.